హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియో ఏంటంటే మసాలా వడ. రోడ్ సైడ్లో బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మసాలా వడ. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దానికి కావలసిన పదార్థాలు 1 కప్పు చెన్నాదాలు తీసుకున్నాం, పచ్చిశనగపప్పు అండి. దాన్ని 4 అవర్స్ నానబెట్టుకోండి. పప్పు వెంటనే నానాలంటే వేడి వాటర్ పోస్తే 1 అవర్లో పప్పు త్వరగా నానుతుంది. పప్పుని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. దానికి 1 గ్లాస్ వాటర్ పోసి నాననివ్వండి. ఈ విధంగా 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నానబెట్టిన పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పుని తీసుకుని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే వడపిండిలో ఈ పప్పును కలిపితే వడ వేగిన తర్వాత చాలా క్రంచీగా వస్తుంది. దీనికి ఒక అల్లం ముక్క తీసుకోండి, దాన్ని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసి, ఒక చిన్న సైజు పచ్చిమిర్చి, పిల్లలు తినకపోతే దీన్ని అవాయిడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. వడ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వడపిండిలో పక్కకు పెట్టిన పచ్చిశనగపప్పు గుప్పెడు, 1 స్పూన్ బేసిన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, 1 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని ముక్కల కింద వేసుకోండి. 1 కరివేపాకు రెమ్మ, 1 బిగ్ సైజ్ కొత్తిమీర కట్ట హాఫ్ వేసానండి. 1/2 స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 పించ్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వేయని అవసరం లేదండి, ఆనియన్ వీటన్నిటిలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒక చిన్న స్మాల్ సైజ్ బాల్ తీసుకుని అలా వడలాగా చేసుకుందాం. బాగా పలుసుగా చేసుకోకండి, చెక్కల్లాగా అవుతాయి. బాగా మందంగా చేసుకోకండి, లోపల వేగకుండా ఉంటుంది. మీడియం సైజ్ వడల్లాగా చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడెక్కిన తర్వాత చేసిన వడలను ఆయిల్లో వేసుకుందాం. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎడిట్ చేసుకోండి, లేదంటే ఇవి కలర్ చేంజ్ అయ్యి లోపల వేగకుండా పచ్చిగా ఉంటాయి. వడ ఒక పక్కన వేగిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వడను వేయించుకోండి. రోడ్ సైడ్ బండ్ల మీద పెట్టి తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా, ఈ మసాలా వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా వడను వేడిగా తింటేనే బాగుంటుంది కదా. ఇలా వేయించిన మసాలా వడను టమాటా చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలైతే టమాటా కెచప్తో చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వీటిని తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మసాలా వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.